ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి పైన అధిష్టానం షాకింగ్ నిర్ణయం లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి. ఇంకా మన ఛానల్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మంది కూడా రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తాజాగా మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. ఇక వివరాలకు వెళ్ళిపోదాం డైరెక్ట్ టాపిక్లోకి. తెలంగాణలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ నుంచి విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నుంచి సిపిఐ నుంచి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం 5 స్థానాలకు 5గురు నామినేషన్లు దాఖలు చేయడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. నామినేషన్ల ఉపశమన గడువు తర్వాత రిటర్నింగ్ అధికారి ఎన్నికలపై ప్రకటన చేయనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్లో ఎమ్మెల్సీ పదవి కోసం అనేక మంది నేతలు పోటీ పడ్డారు. అద్దంకి దయాకర్, విహెచ్, వేం నరేందర్ రెడ్డి, సంపత్ కుమార్, కుసుమ కుమార్, అదేవిధంగా సామ రామ్మోహన్ రెడ్డి, జగ్గారెడ్డి, శంకర్ నాయక్ తదితర అనేక మంది పేర్లు వినిపించాయి. అయితే అద్దంకి పాటు శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఫైనల్ చేసింది హైకమాండ్. శంకర్ నాయక్ ఎస్టీ కోటాలో పాటు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు ఉండడం కలిసి వచ్చింది. ఇక విజయశాంతి ఢిల్లీకి వెళ్లి టికెట్ కోసం ప్రయత్నిస్తారన్న ప్రచారం జరిగినా ఆ విషయాన్ని ఎవరు సీరియస్గా తీసుకోలేదు. కాంగ్రెస్ రాష్ట్ర నేతలు కూడా ఆమె పేరును ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టులో ఉంటుందని అస్సలు అంచనా వేయలేదు. కానీ అనూహ్యంగా విజయశాంతి పేరు ఫైనల్ లిస్టులో ఉండడంతో అంతా షాక్ గురయ్యారు. ఏఐసిసి కోటాలో విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ దక్కింది. ఇక టీపీసీసీ సీఎంతో సంబంధం లేకుండా హైకమాండ్కు నేరుగా విజయశాంతి పేరును ప్రకటించిందన్న ప్రచారం సాగుతుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాములమ్మకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించినట్టు తెలుస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్గా విజయశాంతి వివరించారు. ఎన్నికల తర్వాత చాలా రోజులుగా ఆమెకు మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో పలు పోస్టులతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ సీటు రావడంతో రాములమ్మపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ సాగుతుంది. నేరుగా అధిష్టానంతో రాములమ్మ టచ్లో ఉందన్న ప్రచారం కూడా మొదలైంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సూచించిన పేర్లు కాకుండా కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుందంటున్నారు. ఒక